హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కల్లా శెట్టి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఆక్లాండ్ డొమైన్ వింటర్ గార్డెన్స్. నేను ఇన్స్టాలో చూసాను అనమాట ఈ వింటర్ గార్డెన్స్. అది చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉండే. ఫైనల్లీ వచ్చేసాను నేను మా ఫ్రెండ్స్ తో కలిసి. న్యూజిలాండ్ లో ఇప్పుడు ఆటమ్ సీజన్, అందుకోసమే అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట నేచర్. అన్ని ప్లాంట్స్ అంతా ఎల్లో ఇంకా బ్రౌన్ లో ఉన్నాయి. బేసికల్ గా వింటర్ హౌస్ లో 2 గ్లాస్ హౌసెస్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ టెంపరేచర్ది, ఇంకొకటేమో ట్రాపికల్ది. ఫస్ట్ మనం నార్మల్ టెంపరేచర్ ఉన్న గ్లాస్ హౌస్కి వెళ్దాము. వావ్, లుక్ ఎట్ దిస్ వ్యూ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అన్ని ఫ్లవర్స్ ఇలాగా గ్లాస్ హౌస్ లో పెట్టారనమాట. ఎంత క్యూట్ గా, ఎంత ఎస్థెటిక్ గా ఉందో చూడండి. దాంతో పాటు కొన్ని హ్యాంగింగ్ ఇలా చేశారనమాట. పువ్వులంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్యారడైజ్ లాగా ఉంటుంది. నా ఎల్లో చామంతి నేను క్లియర్గా చూపెట్టలేను కదా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. ఇక్కడున్న ప్లాంట్స్ అన్ని సీజన్ని బట్టి రొటేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ సీజన్లో ఏ ప్లాంట్స్ ఉంటాయో అలాగా. సో మనం ప్రతి ఒక్క సీజన్ ప్లాంట్స్ ఇక్కడ గ్లాస్ హౌస్లో చూడొచ్చు. ట్రాపికల్ టెంపరేచర్లో ఉన్న గ్లాస్ హౌస్ అని చెప్పాను కదా, అక్కడ మొత్తం హీట్ పెట్టి ఆ ప్లాంట్స్ని పెంచారనమాట. ఆ టెంపరేచర్కి ఉన్న ప్లాంట్స్ ఒకటి ఆ గ్లాస్ హౌస్లో ఉంటాయి, నార్మల్ టెంపరేచర్వి ఇంకొక గ్లాస్ హౌస్లో ఉంటాయి. ఇదంతా కోర్ట్ యార్డ్, మొత్తం బయట అంతా ట్రీస్ ఇంకా బుషెస్ అలా ఉన్నాయి అన్నమాట. కానీ ఎంతో బ్యూటిఫుల్గా సెటప్ చేశారు. అసలు మనము అడవిలో నడిచినట్టే ఉంటుంది ఇక్కడ మనం నడుస్తూ ఉంటే. నేను ట్రెక్కింగ్కి లేకపోతే ట్రీ ప్లాంటింగ్కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఫారెస్ట్లో నడిచిన ఫీలింగే వస్తుంది అనమాట. ఏం భయం లేదు, ఎందుకంటే ఇక్కడ స్నేక్స్ ఉండవు, ఏముండవు భయం అయ్యే యానిమల్స్. న్యూజిలాండ్లో మోస్ట్లీ పీపుల్ కన్నా ల్యాండే ఎక్కువ ఉంటుంది, నేచరే ఎక్కువ ఉంటుంది. అందుకోసమే మనం నేచర్ని ఇంకా ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోగలుగుతాం న్యూజిలాండ్లో. నాకు ఈ కేవ్ చూసినప్పుడైతే మంజుమల్ వాయిస్ గుర్తొచ్చింది. దాంట్లో ఆయన కింద పడిపోతాడు కదా. మేబీ ఇప్పటి నుంచి చూసిన కేవ్స్ అన్నీ, గుహలన్నీ చూసినప్పుడల్లా నాకు ఆ మూవీ గుర్తొస్తుంది అనుకుంటా. ఇక్కడ ఒక చిన్న పాండ్ లాగా సెట్ చేశారనమాట, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ తోటి. టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇక్కడ ఒక మంచి పాండ్ లాగా పెట్టారు. ఎంత బాగుంది కదా అక్కడ చూస్తుంటే. మన ఫేవరెట్ కనకాంబరాలు, మన ఇండియాలో బాగా యూజ్ చేస్తాం ఈ ఫ్లవర్. నాకైతే ఇండియానే గుర్తుకొచ్చింది. ఈజీగా పెరుగుతాయి కనకాంబరాలు ఎక్కడైనా. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కల్లా శెట్టి.